ఫ్రెండ్స్, నేను ఈ మధ్య చాలా సచివాలయ ఎంప్లాయీస్ కానీ, చాలామంది ఎంప్లాయీస్ టెన్షన్‌కు లోనయ్యి చాలామంది హార్ట్ స్ట్రోక్స్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ జరిగి చనిపోతున్నారనమాట. ఫస్టు మనం ఇప్పుడు గవర్నమెంట్‌లో జాబ్‌లో చేరిన తర్వాత ఎవరైతే నిజంగా కష్టపడతారో వాళ్ళ మీదే ఎక్కువ ఒత్తిడి ఉంటది. పని చేయని వాళ్ళకి ఎప్పుడూ ఒత్తిడి ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళు పనిని తప్పించుకోవాలనే చూస్తారు. అందువల్ల మీరు చేరిన తర్వాత ఫస్టు ఆ ఉన్న టైంలో చేసుకోండి. ఎవరైనా ప్రెషర్ పెడతారా? వదిలేయండి. ఇప్పుడు చేయనోడేమో అట్లాగే వాడికి అదే జీతం వస్తుంది. మనకు అదే జీతం వస్తుంది. జీతం ఎక్కడ తేడా ఉండదనమాట. ఇప్పుడు చేసిన వాడికేందంటే వర్క్ ప్రెషర్ ఎక్కువవుతుంది. రేపు ప్రమోషన్‌కొచ్చేటప్పుడు ఇప్పుడు మేమే ఉన్నాము. ఇప్పుడు నేనైతే మామూలుగా ఇంచుమించు 12 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఎంతో ఆఫీసులో హార్డ్ వర్కులు చేసిన సందర్భాలున్నాయి. కానీ ప్రమోషన్ టైంలో మాకంటే సీనియారిటీ ఉంటారు గదా! కనీసం డ్యూటీలు కూడా చేయని వాళ్ళున్నారనమాట. కనీసం అసలు వాట్ ఈస్ వాట్ అని కూడా తెలీదు. జస్ట్ ఏదో అటెండ్ అవుతారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు ప్రమోషన్ మీద వెళ్ళిపోయారనమాట. అందువల్ల మనకు గవర్నమెంట్‌లో చేరిన తర్వాత వాళ్ళు మనకు ఏందంటే చూసేది ఫస్టు సీనియారిటీ. సీనియారిటీ ఆర్డర్ ప్రకారమే ప్రమోషన్ వస్తుంది గానీ, నీ యొక్క విల్లింగ్ గానీ, నీ యొక్క వర్క్ గానీ ఇదేమీ ఇవ్వదనమాట. అందువల్ల దయచేసి ఒత్తిడికి లోనయ్యి ఎవరు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి.